రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. గణేష్ ఉత్సవాల మహా శోభయాత్రకు భాగ్యనగరం సిద్ధమైంది. నవరాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య ఇక గంగమ్మ ఒడికి చేరనున్నాడు. రేపు గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సిపి సివి ఆనంద్ తెలిపారు. 7వ తేదీ సాయంత్రం వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. బాలాపూర్ వినాయకుడు చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్ బండ్ మీదుగా నెక్లెస్ రోడ్ కి చేరుకుంటాడు. ఇక సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు ప్యాట్నీ, పారడైజ్, రాణిగంజ్, కర్బలా మైదాన్ నుంచి ట్యాంక్ బండ్ కి చేరుకుంటాయి. టోలీ చౌకీ, మెహదీపట్నం నుంచి వచ్చే విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ కి చేరుకుంటాయి. టప్పచ్చా, బుత్రా, ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే విగ్రహాలకు ఎంజే మార్కెట్ లోకి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక ప్రధానంగా బాలాపూర్ నుంచి కట్టమైసమ్మ టెంపుల్, గుర్రం చెరువు, చార్మినార్, మదీనా, అఫ్జల్గంజ్, ఎస్ఏ బజార్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్బాగ్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ నుంచి సంగీత్, ప్యాట్నీ, పారడైజ్ తదితర ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఎర్రగడ్డ వైపు నుంచి వచ్చే వాహనాలు ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజగుట్ట, ఖైరతాబాద్ మీదుగా ట్యాంక్ బండ్ వైపునకు చేరుకుంటాయి. ఇక కుకట్పల్లి ఐడియల్ చెరువుకు ఇతర వాహనాలను అనుమతించరు. కుకట్పల్లి నుంచి మాదాపూర్ వచ్చే వాహనాలను జైంట్యూ మీదుగా మాదాపూర్ వైపు మళ్లిస్తారు. హైటెక్ సిటీ నుంచి కుకట్పల్లి వెళ్లే వాహనాలను రెమిడీ ఆసుపత్రి వైపు పంపుతారు. ప్రగతి నగర్ లో శ్రీనివాస స్టీల్స్ నుంచి 3 కోతుల బొమ్మ వరకు రోడ్డును మూసేస్తారు. గండిమైసమ్మ నుంచి బాలానగర్ వైపుకు వెళ్లే వాహనాలను బహదూర్పల్లి జంక్షన్ వద్ద మళ్లిస్తారు. గచ్చిబౌలి నుంచి ఆరంఘర్ వైపు వెళ్లే వాహనాలను ఎగ్జిట్ 17 నుంచి దారి మళ్లిస్తారు. ఇక హుసేన్ సాగర్ తో పాటు ఇతర చోట్ల వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాగర తీరంలోని ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, సంజీవయ్య పార్క్ వైపు ఇప్పటికే క్రేన్లు అందుబాటులో ఉన్నాయి. గురువారం రోజున ట్యాంక్ బండ్ పై 10 క్రేన్లు ఏర్పాటు చేశారు. నిమజ్జన ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, బజరంగ దళ్, విహెచ్పి తదితర సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేసిన మర్నాడే ప్రభుత్వ విభాగాలు రంగంలోకి దిగాయి. క్రేన్లు, కంట్రోల్ రూమ్లు, మెడికల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్లు తదితర సదుపాయాలను ఏర్పాటు చేశాయి. అటు సరూర్ నగర్, ఐడియల్, సఫీల్గూడ, సున్నం చెరువుతో పాటు 20 ప్రాంతాల్లో భారీ విగ్రహాల నిమజ్జనం జరగనుంది. మొత్తంగా 134 మొబైల్, 259 స్టాటిక్ తో కలిపి 403 క్రెయిన్లు ఏర్పాటు చేశారు. ఇందులో సాగర తీరం చుట్టూ 30 వరకు క్రెయిన్లున్నాయి. ఇక మరోవైపు హైదరాబాద్ నిమజ్జనం వేళ డీజేలు, అధిక శబ్దాలు వచ్చే బ్యాండ్ పై నిషేధం విధించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ పండుగలంటేనే ఆటపాటలు, నృత్యాలు ఉంటాయి. హిందూ పండుగలపైనే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. కాగా హైదరాబాద్ మహా నిమజ్జన సందర్భంగా భక్తులు, ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలని కోరుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.